సో ఎగ్ కర్రీ అనమాట ఇంకా కంప్లీట్ అవ్వచ్చింది. దీని ప్రాసెస్ అంతా అయితే మీకైతే చూపిస్తానమాట. సో కొంచెం అయితే ఒక పావు కేజీ చిక్కుళ్ళ కర్రీ అయితే చేశాను. సో టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. దీన్ని కొంచెం చిక్కుడుగా అయితే తింటే చాలా ఉపయోగాలండి. ఇప్పుడు నాకు తెలిసినవి అయితే 4 ఉపయోగాలు చెప్తాను. వీడియో అనేది చూడండి. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్ వ్లాగ్స్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఈ రోజైతే నేనైతే ఇంకా పొద్దున్నైతే రెడీ అయిపోయి ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టేసి ఇంకా వర్క్ అయితే చేస్తున్నాడు. వాడైతే ఫస్ట్ నుంచి రాయమని చెప్పాను. పొద్దున్న నుంచి ఇంకా రాస్తూనే ఉన్నాడు అనమాట. వాడైతే టిఫిన్ తిన్నాక నుంచి ఇంక ఈ లోపు అయితే మేము కూడా ఫ్రెష్ అప్ అయి ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. వంట ఏం చేస్తున్నానని మీకు అయితే చూపిస్తాను. సో మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇదిగోండి చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా వీటి వల్ల అయితే కొన్ని ఉపయోగాలు అయితే మంచి నాకు తెలిసినవి అయితే 4 ఉపయోగాలు అయితే చెప్తాను. సో ఇంకా ఈరోజు చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడైతే బాగా ఇవి ఒలుసుకోవాలి. మళ్ళీ పిల్లలు అయితే ఆడుతున్నారనమాట, అందుకని వాల్యూమ్ తగ్గించాను, స్కిప్ మాత్రం. సో అందుకనేసి ఇంకా సౌండ్ తగ్గించేసి వాయిస్ ఇస్తున్నాను చేసుకుంటాను ఇవి. సో ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టాను, ఇంకా బాయిల్ అవుతున్నాయి. చిక్కుడుకాయ కోడిగుడ్డు కర్రీ అనమాట. ఈరోజు అయితే చిక్కుడుకాయ వల్ల కొన్ని ఉపయోగాలు చెప్తాను మీకు. నాకు తెలిసినవి అయితే 4 ఉపయోగాలు అయితే చెప్తానమాట. సో వీడియో అనేది కంటిన్యూ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? సరే ఇప్పుడు ఎప్పుడైతే శుభ్రం చేసేద్దాము వీటిని అయితే. సో ఇదిగోండి ఇంకా మంచం మీద పెట్టాను. ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాము. కిచెన్లో అయితే ఎగ్స్ అయితే పొయ్యి మీద పెట్టాను కదా, మీకు అయితే చూపిస్తాను చూడండి. 4 ఎగ్స్ అయితే పెట్టాను, బాయిల్ అవుతాయి. ఇంక ఇప్పుడే పెట్టాను అనమాట. సో పక్కనైతే రైస్ కూడా పెట్టేశాను. ఇంక ఇప్పుడైతే చిక్కుళ్ళు వలుస్తాను. సో ఇవైతే ఇంకా శుభ్రంగా అయితే వలవాలన్నమాట. కొంచెం పెద్దవే తెచ్చాడు. సో శుభ్రంగా అయితే ఇంకా వలిచేస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇవి తినడం వల్ల అయితే మనకి చాలా అంటే చాలా మంచిదండి. వీటిలో గింజలు ఉంటాయి చూసారా, అవి అయితే ఇంకా మంచిదనమాట. చిక్కుళ్ళు చూసారా, ఇంకా కొన్ని అక్కడక్కడ కొంచెం పుచ్చులు ఉంటాయి, చూసుకొని మరి చూసుకోవాలన్నమాట. కొంతమంది అయితే కత్తిపేటలు ఉంటాయి కదా, సో ఆ కత్తిపేటస్ అయితే కట్ చేసి చిన్న ముక్కలుగా అయితే తీసేసి ఇంకా సగాన్ని కట్ చేసి గిన్నెలో వేసేస్తుంటారు. అలా కాదండి, మొత్తం చీల్చేయాలన్నమాట. అటో పద్ద మొత్తం చీల్చేసి ఇంకా గింజలో పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని ఒలుచుకోవాలన్నమాట. చూడండి ఇంకా ఈ విధంగా అయితే చూసారా, 2 బద్దల కింద అయితే చీల్చేసాను. సో పుచ్చులు అంటే చాలా ఉంటాయి, గింజల లోపల కూడా ఉంటాయి. కొంతమందికి అయితే సగం కట్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తూ ఉంటారు, చేల్చరనమాట. సో వాటి వల్ల అయితే కొంచెం చూసుకోలేము లోపల ఎట్లా ఉందా ఏంటి అనేది. ఎట్లా అయితే కొంచెం మీకు నీట్గా ఉంటాయి అనమాట. ఎట్లా తీసుకుని వాళ్ళు ఉంటే ఎట్లా అయితే ఈసారి నుంచి ఇలా చేసుకోండి, చాలా మంచిది. ఇక పుచ్చులు ఉన్నాయి అనమాట. ఇంకా పక్కనైతే పెట్టేస్తున్నాను. మనకి సగం పదులు చేస్తే తెలియదు అనమాట. సో ఎట్లయితే చేసుకుని వారు ఉంటే సో చాలా మంచిది ఎట్లా చేసుకుంటేనే. సో వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే ఫ్రెండ్స్, వీటిలో బ్లడ్ సెల్స్, కొలెస్ట్రాల్ శాతం తగ్గించుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ఇవి తినడం వల్ల గుండెకొచ్చే సమస్యలు ఏమైనా ఉంటే తగ్గించుకోవచ్చు అనమాట. ఇవి చాలా అంటే చాలా ఉపయోగపడడం. వీటిలో గింజలు ఉంటారు చూసారా, అవి ఇంకా చాలా ఉపయోగం అనమాట. రెడ్ సెల్స్ తేడాలు ఏమైనా ఉంటే పిచ్చుకొని ఇవి తినాలన్నమాట, చాలా మంచిది. సో వీటిల్లో కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ అనేవి చాలా అంటే చాలా ఉన్నాయి. వీటి వల్ల చాలా ఉపయోగం అనమాట. సో ఆరోగ్యానికి చాలా మంచిది. నాకు తెలిసినవి మొత్తం చెప్పాను, ఇంకా ఉండొచ్చు ఉండకపోవచ్చు, నాకు తెలియదు కదా, అందుకనేసి ఇవి మాత్రం అయితే చెప్తున్నాను. తినడం అయితే చాలా మంచిది. వీటిలో గింజలు మరి నేను చాలాసార్లు అయితే చెప్పేది, వీటిలో గింజలు విడిగా అయితే గింజల కర్రీ కూడా చేసుకుంటారు. విడిగా తొక్కలు పడేసేసి ఓన్లీ గింజల కర్రీ కూడా మసాలా కర్రీ లాగా చేసుకుని తింటారనమాట. సో వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో మీరు కూడా తినడం వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు, కాకపోతే కొంచెమన్నా తీసుకోవాలన్నమాట. వీటి వల్ల కొన్ని మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అందుకనేసి తినడం వలన కొంచెం తినండి, చాలా మంచిదే ఆరోగ్యానికి. అయితే గుండెకి ఏమన్నా సమస్యలు ఉంటాయి, ఇంకా చాలా ఆరోగ్యంగా ఉంచుతాయి ఈ చిక్కుడుకాయ అనేది. తప్పకుండా అయితే తీసుకోండి. ఈ లోపైతే ఇంకెట్లా చీల్చుకొని సగం చేసుకుంటున్నాను అనమాట. సో చూసుకొని అయితే తీసుకుంటున్నాను. పురుగులు ఉన్నాయి, ఇంకా ఇంటి దగ్గర ఉంటాయి చూసారా, అవి ఇంకా మంచిదనమాట. ఇవైతే మందులు వేసి ఇంకా పెంచుతారు. ఇంటి దగ్గర ఉంటాయి చూసారా, ఇంటి దగ్గర పెంచుకునే మొక్కలు అయితే చాలా మంచిదండి. ఇంకా ఇంటి దగ్గర అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఇవైతే మందులు కొట్టేవి, చూసి జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. పురుగులు కూడా చాలా పడుతూ ఉంటాయి.
సో ఈ లోపైతే మా బాబు ఆడుకొని ఇంకా వచ్చేసి మంచినీళ్ళు అయితే అడుగుతున్నారు. సో ఇచ్చేసి ఇంకా స్టార్ట్ అవుతాను, వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇంక ఇవి అయితే ఒలిసాను, కొన్ని అయితే ఒలిసాను అనమాట. ఇంకా మొత్తం అన్నీ ఒలిసేపాటికి మొత్తం లెంత్ వీడియో అయిపోతుంది. చూసారా గింజలు అయితే సపరేట్గా వండుకొని తింటారండి. సో వలవడం అయితే చిక్కుడుకాయలు అయితే ఇంకా అయిపోయినాయి అనమాట. ఇంకా ఇవైతే వచ్చినాయి, ఇంకా నీట్గా ఉన్నాయి మాత్రమే ఒలిసాను. ఇంకా మామూలు చాలా పుచ్చులు అయితే ఉన్నాయి, చూడండి ఎన్ని పుచ్చులు అయితే వచ్చినాయో. సో ఇప్పుడు ఇవైతే కర్రీ అయితే చేసేస్తాను. సో అందుకేనండి నేనే వెళ్ళి బజార్ అయితే వెళ్ళి ఇంకా కూరగాయలు నేనే తీసుకుని వస్తాను. తెలిసిన వాళ్ళు కూడా నువ్వు ఎందుకు మీ ఆయనగారు తెస్తారు కదా అని అనుకుంటారు. కాకపోతే ఆయనకి కొన్ని తెలుసు కొన్ని తెలియదు అనమాట. అందుకని నేను కావాల్సిన కూరగాయలు మంచి అయితే తీసుకొని వస్తాను. సో ఆయన కొంచెం తెలియదు, కొంతమందికి అయితే తెలియదు, కొంతమందికి తెలుస్తుంది అనమాట. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళకైతే ఏం తేవాలో ఎట్లాంటివి తేవాలనేది తెలుసుకుంటారు. కొంచెం తెలియని వాళ్ళైతే తెలిసిందే కదా ఎట్లా తెస్తారు ఏంటనేది. అందుకనేసి నేను డైలీ బజార్ వెళ్ళి నేనే తెచ్చుకుంటాను. ఈ మధ్యన ఇంకా మా వారితో అయితే తెప్పిస్తున్నాను అనమాట. చూడండి ఇంకా ఇవి మాత్రం అయితే నీట్గా ఉన్నాయి, మాత్రం గిన్నెలు అయితే పెట్టేశాను. సో పుచ్చులు ఉన్నాయి, చాలా వేస్టేజ్ అంతా పక్కన పెట్టేస్తాను అనమాట. చూసుకొని అయితే జాగ్రత్తగా ఇవి కట్ చేసుకోవాలి. కొంతమంది అలా కట్ చేసుకోరు, ఇందాక చెప్పాను కదా. సో ఇవి మాత్రం అయితే వచ్చినాయి. చిక్కుళ్ళు మాత్రం చాలా మంచిదండి, తినండి. కొన్ని మాత్రమే తెలుసు నాకైతే ఉపయోగాలు, అవి మాత్రమే చెప్పాను. ఇంకా ఉండొచ్చు, నాకు తెలిసినవి మాత్రమే చెప్పాను. సో ఇవి అయితే శుభ్రంగా అయితే ఇంక వాష్ చేసుకుంటాను. శుభ్రంగా అయితే ఇంకా కడిగేసుకున్నాను. సో నీళ్ళు హోల్స్ ఉన్న బెజ్జలు అయితే వేసి ఇంకా అదే గిన్నెలో అయితే వేసేసి శుభ్రంగా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను. కిలోపు అయితే ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకున్నాను. సో చూడండి, సో ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, ఇంకా పచ్చిమిర్చి. సో టమాటాలు, పచ్చిమిర్చి వేసాను. సో ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇంకా ఉల్లిపాయ, టమాటాలు ఇవన్నీ వేగినాకైతే ఇంకా చిక్కుడుకాయలు అయితే వేసేస్తాను. సో కొంచెం సరిపడా అయితే ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు అనమాట. సో మొత్తం అంతా వేసేసి బాగా మగ్గించాలి. కొంచెం ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేసినాకైతే ఇంకా అవన్నీ బాగా ఫ్రై చేసుకొని అప్పుడు చిక్కుడుకాయలు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. సో గింజలు ఉన్నాయి కదా, సో గింజలు అయితే చాలా మంచిదండి. గింజలు అయితే వీటిలో ఇప్పుడైతే నేను ఉల్లిపాయ, టమాటాలు, పచ్చిమిర్చి వేసాను కదా, సో మగ్గిపోయాయి. సో ఇప్పుడైతే వేసేస్తున్నాను. పక్కన ఎగ్స్ కూడా ఇంకా వలసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి. ఇంకా లాస్ట్కి ఒక 10-15 నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా అయితే వచ్చినాయి. చాలా అంటే చాలా మగ్గింది. ఇప్పుడైతే కారం అది వేసేసుకున్నా, సరిపడైతే కారం వేసేసుకుంటున్నాను. సో 2-3 స్పూన్స్ అయితే వేసుకుంటాను అనమాట. మీకు తగ్గట్టు మీరు వేసుకోవచ్చు, ఎంత తింటారో అంత. సో ఇంకైతే కారం అయితే వేసేసాను కదా, సో కలిపేసేసి కొంచెం వాటర్ అయితే పోసేసుకుంటే ఇగురు కింద అయితే చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ అయితే. కొంచెం అయితే చేశాను అనమాట. కొంచెం ఎక్కువ వండిన గడ్డిలాగా ఉంటుంది అనమాట. సో అందుకే ఒక పావు కేజీ అయితే చిక్కుళ్ళు అయితే సరిపోతాయి మాకైతే. సో కొంచెం వాటర్ అయితే పోసేసాను, కొంచెం సరిపడా గ్లాస్ వాటర్ అయితే పట్టింది. గ్లాస్ వాటర్ అయితే వేసేసి ఇంకా 10 నిమిషాల లోపు అయితే ఇంకా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా ఎగ్స్ కూడా ఒలిచి పెట్టుకున్నాను కదా, సో ఇంకా అందు కూడా వేసేస్తాను. సో ఫ్రై చేద్దాం అనుకున్నాను ఎగ్స్, కాకపోతే కుదరలేదనమాట. సో పెచ్చులు ఊడొచ్చేస్తున్నాయి. ఇంకా 5-7 మినిట్స్ అయితే ఇంకా ఉడికించుకోవాలి స్లోగా. సో చూడండి, తర్వాత ఒక 7 నిమిషాల తర్వాత అయితే ఏ విధంగా ఉడికిందో దగ్గర పడిపోయింది. ఇంక ఈ లోపు అయితే చింతపండు గుజ్జు కూడా పోసేసాను నానబెట్టుకుని. సో ఒక 2-3 మినిట్స్ అయితే ఇంకా చింతపండు కూడా ఉడికితే సరిపోతుంది అనమాట. 5 మినిట్స్ తర్వాత ఎట్లా వచ్చిందనేది మీకు అయితే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంక చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత అయితే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో చిక్కుడుకాయ ఎగ్ కర్రీ అనమాట. ఈ రోజు అయితే సింపుల్గా అయితే ఇంకా ఇట్లా చేశాను. సో ఇవి కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చిక్కుడుకాయ వల్ల ఉపయోగాలు నాకు తెలిసినవి చెప్పాను. ఓకే, బాయ్ మరి.